ప్రజాగాయకుడు యుద్ధనౌక స్వర్గీయ గద్దర్ని అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం మాల మహానాడు ఆధ్వర్యంలో మామడ మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని, గద్దర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు నిర్మల్ ప్రతినిధి జాకీర్ అందిస్తారు. ఈ మాల మహానాడు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే మనం ఈ విషయమై మరిన్ని విషయాలు మాల మహానాడు అధ్యక్షుడు నన్ను అడిగి తెలుసుకుందాం. మొన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి బయట జరిగినటువంటి ప్రెస్ మీట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి గద్దర్ గారి పేరును ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినా కానీ ఆయన పేరు ఆ పదవికి అర్హతమైనది కాదు. పంపేటప్పుడు మంచివారి పేరు పంపాలి కానీ ఒక నక్సలైట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి పేరును ఏ విధంగా పంపిస్తే అతనికి మేము పద్మశ్రీ పురస్కారాన్ని ఏ విధంగా ఇస్తాం? ఆయన ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను చంపినటువంటి వ్యక్తి. బీజేపీ కార్యకర్తలు చనిపోతే పాటలు రాసినటువంటి వ్యక్తి గద్దర్. అటువంటి గద్దర్కి మేము పద్మశ్రీ పురస్కారం ఇవ్వం అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణనే కాదు, గద్దర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం అహర్నిశలు కృషి చేసి ఆయన భుజంపై గొంగడేసుకొని కాళ్ళకు గజ్జగట్టుకొని ఎన్నో ఉద్యమ పాటలు పాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ప్రజల్ని చైతన్యం చేసినటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పైన ఈయన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిర్మల్ జిల్లా మాల మహానాడు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం, బహుజన సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బండి సంజయ్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఉపసంహరించుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే పద్మశ్రీ పురస్కారాలు అనేటివి గద్దర్ గారికి ఆయన కాలి గోటుతో సమానం. మేము ఈరోజు ఆయనకు పురస్కారం రాలేదన్న ఒక ఆవేదనతో, బాధతో ఇటువంటి కార్యక్రమాలు ప్రశ్నించడం లేదు. ఇటువంటి చౌకబారు మాటలు, ఇటువంటి గద్దర్ గారిని తక్కువ చేసే మాట్లాడేటువంటి మాటల్ని నువ్వు ఇంకోసారి మాట్లాడితే నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయబోమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గుజరాతీలకు సంబంధించినటువంటి నాయకుల చెప్పులు మోసి బూట్లు మోసే నాయకుడివి నువ్వు. ఇక్కడ పెత్తందారులకు, దొరలకు, భూస్వామి వ్యవస్థలకు తిరుగుబాటు చేసి ప్రజలలో ఉద్యమం తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు ఒక భూస్వామ్య వ్యవస్థకు తిరుగుబాటు చేసి వారికి భూమిని పంచినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అటువంటి గద్దర్ గారి పైన చెప్పులు మోసే బండి సంజయ్ మాటలు మాట్లాడడం అనేటివి చాలా ఇక్కడ మనం హాస్యాస్పదంగా ఉంది. కానీ నువ్వు ఒక గద్దర్ గారిని తక్కువ చేసి మాట్లాడడాన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజాస్వామికం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే కానీ, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే కానీ, ఎమ్మెల్యేలే కానీ బండి సంజయ్ మాటల్ని వ్యతిరేకించాలని, అదేవిధంగా బేషరతుగా బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని మాల సంక్షేమ సంఘం, మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘం, బహుజన సంఘాల ఆధ్వర్యంలో మేము బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నాం. నేను మాల మహానాడు మామల మండల అధ్యక్షుడు. ఈ ప్రజా యుద్ధ నౌక గద్దర్పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం విశ్వమదగిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బిడ్డ బండి సంజయ్, ఖబర్దార్, నువ్వు చేసే వ్యాఖ్యలను ఒక్క గద్దర్ పైనే కాదు, యావత్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నువ్వు కించపరిచినట్టే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ప్రతి ఒక్కరు ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక్కరిదే కాదు, నీ గుజరాత్ వాళ్ళకు గులాం చేసే బండి సంజయ్, నీలాగా గులాం చేసిన వారికి నువ్వు ఈ పద్మశ్రీ అవార్డులు ఇస్తానంటే గద్దర్ ఏనాడు కూడా అవార్డుల కోసం పనిచేసిన వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమం కోసం కాలు గజ్జగట్టి గోసి గొంగడేసి ఉద్యమం చేసిన నాయకుడు, ప్రజల కోసం ప్రజల పోరాటాల్లో ఉంటున్న నాయకుడు గద్దర్. అలాంటి గద్దర్ను నువ్వు ఇలా నీచంగా మాట్లాడినందుకు బిడ్డ నిన్నే కాదు, బీజేపీలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల ప్రతి ఒక్కరిలో ఇల్లు ముట్టడిస్తాం. ఖచ్చితంగా మీ మంత్రి పదవికి రాజీనామా చేసి మీరు బేషరతుగా గద్దర్ విగ్రహం దగ్గర మీరు
నివాళులు అర్పించి క్షమాపణ కోరాల. యావత్ తెలంగాణ మొత్తం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. గుజరాతీలకు గులాం చేసిన వారికి ఇటువంటి పద్మశ్రీలు కానీ డాక్టరేట్లు కానీ ఇస్తా అంటే ప్రజలు కూడా నమ్మడానికి లేదు. ప్రజలారా మీరు కూడా ప్రతి ఒక్కరు గద్దర్ సపోర్ట్గా నిలబడండి. ఆయన ఏనాడు కూడా ఒక ఉద్యమం చేసిన ప్రతిసారి ప్రజల కోసం చేసిండు. భూమి లేని భుక్తి లేని వాళ్ళ కోసమే చేసిండు తప్ప నీలాంటి గులాంగిరి చేయలేడు. గులాంగిరి చేసే వాళ్ళకు మీరు అవార్డులు ఇస్తానంటే ఆ అవార్డు గద్దర్ కాలి కోటికి గద్దెలకు ఉన్న సంబంధం. మీరు దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సి మేధావులు, ఉద్యమకారులు, గద్దర్తో పనిచేసిన సహ ఉద్యమకారులు కూడా దీన్ని ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. జై భీమ్. ఈరోజు మామన మండలంలో మరి పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గారు ఏ రోజైతే మరి గద్దర్ పైన పద్మశ్రీ అవార్డు అనేది ఆయన పైనటువంటి బీజేపీ నాయకుల పైన మా మీద కత్తుల దాడి చేసిండ్రు, నక్సలేటు అని చెప్పడం జరిగింది. ఒకటే మాట చెప్తున్నా బండి సంజయ్ గారికి, ఏ విధంగానైతే ఈరోజు పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా, బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తుందని మేము బండి సంజయ్ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గద్దర్ అనేట వాడు తెలంగాణ ఉద్యమంలో భారతదేశం వ్యాప్తంగా అందరికీ ఒక్క దాటిగా తీసుకురావడానికి కారణం మన గద్దర్ గారి పైన ఈరోజు మీరు పద్మశ్రీ అవార్డు ఏ విధంగా ఇస్తారని మీరు ఖండించారు. కాబట్టి నక్సలెట్లు అని అంటున్నారు. నక్సలెట్లు అయితే మీ బీజేపీ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు. అదేవిధంగా మీరు పద్మశ్రీ అవార్డు రాసి పంపించినటువంటి దాన్ని మీరు ఏ విధంగా మీరు వెనక్కి తీసుకొని ఆ విధంగా మాట్లాడడం ఇది మేము సరిపోదని చెప్తున్నాము. అందరికీ జై భీమ్. అందరికీ జై భీమ్. భారతదేశం భారత రాజ్యాంగం మీద నడుస్తున్నది. అటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రుల స్థానంలో ఉండి దేశ పరువునే తీస్తున్నారు. వీళ్ళని ఏమనాలో కూడా మాకు నోరు రాదు. వాళ్ళు పెద్ద పదవిలో ఉండి రాజ్యాంగపరమైన పదవిలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ విఘ్నత వాళ్ళకే వదిలేయాలని మేము ఇక మనుషుల కింద కూడా లెక్క కట్టదు. అసలు యాక్చువల్గా పెద్ద పోసు భారత రాజ్యం అంబేద్కర్ పుణ్యాన పదవులు అనుభవించి మొన్న ఆయన ఒక పెద్ద ఆయన అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పటికి కూడా సారి చెప్పలే. ఆయన పదవులు అచ్చుడు ఆయన పుణ్యమే, మళ్ళీ ఆయననే తిట్టుడు. ఇదిగా ఆ వ్యక్తిత్వానికే బదిలిద్దాం. కానీ పురస్కారాలు మీ ఇష్టం ఊలకని ఇచ్చుకోర్రి. మనుషులను కించపరచడం కరెక్ట్ కాదు కదా. ఇష్టంలోకి ఇచ్చుకోర్రి. గద్దర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. ఆయన గురించి మీకు తెలుసా, ప్రజల కోసం ఆయన పోరాటం చేసిండు. ఆయన ప్రాణం పోయే వరకు ప్రజల కోసమే ఉన్నాడు. కాబట్టి పెద్ద వ్యక్తుల మీద అలా చేయొద్దు. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు నోరు జాగ్రత్తగా మనం ఒక దేశం తరపున మాట్లాడుతున్నట్టున్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి.